రోడ్లు ఇవన్నీ చేయడానికి ఇప్పటికీ కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయి కోర్టుల్లో స్టేలు. అవన్నీ సెటిల్ చేసుకునేటప్పటికి ఈ టర్మ్ చాలదు. మేబీ మళ్ళీ ఈ మొక్క చెప్తారు, ఇదిగో మేము శరవేగంగా పరుగులు పెట్టించాం, ఇప్పుడు ఆ బిల్డింగ్ పూర్తయిన చూపెడతారు. జడ్జిల క్వార్టర్స్, ఇదిగో ఈ పూర్తి చేసేసాం, ఇక మిగతాది కూడా అయిపోతుంది. పూర్తయినాయి సార్, కానీ అందులో ఉండడం కుదురుద్దా నిజంగా? ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటారా ఇప్పుడు? పూర్తి అయిపోయినాయి అంటే హైదరాబాద్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉన్నాయి అనుకోండి, మంత్రుల క్వార్టర్స్. వాళ్ళు అంటే తెలంగాణ మొత్తం మీద ఉన్నోడు హైదరాబాద్ లో ఉండటానికే ఇష్టపడతాడు కాబట్టి ఎక్కువ కాలం అక్కడే. అలాగే నియోజకవర్గాన్ని వదిలిస్తే మళ్ళీ అదో తలనొప్పి. అంటే నియోజకవర్గంలో ఒక వారం ఉండి 3 వారాలు అక్కడే ఉంటారు ఇదివరకు. ఇప్పుడు కూడా అమరావతిలో అయితే ఉండరు. నన్ను అడిగితే వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నాడు కదా, ఫ్యూచర్ సిటీలో ఆంధ్ర ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆంధ్ర ఎంపీల క్వార్టర్స్ కడితే గ్యారంటీ మన వాళ్ళు అక్కడ ఉంటారు. అక్కడ శుభ్రంగా ఆంధ్ర అసెంబ్లీ ఒకటి ఇవ్వండి, మేము అక్కడ కూడా కట్టుకుంటాం. పరిపాలన మొత్తం అక్కడి నుంచి అయిపోద్ది కదా, ఇది అంతే ఎందుకు. రైట్, చూద్దాం. మొత్తానికి అమరావతి నిర్మాణాలకు సంబంధించి కాస్త